అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉండేటువంటి పెద్దలు, ప్రత్యేకించి జస్టిస్ చంద్రకుమార్ గారు, డీజీ నరసింహారావు గారు, అలాగే రామగిరి మల్లయ్య గారి కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ ముందుగా ఈ రకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించినందుకు వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. మిత్రులారా, నేను వచ్చేటప్పటికీ సోదరి దాసోజీ లలిత గారు మాట్లాడుతున్నారు. వారితో నాకు పరిచయం లేదు, కానీ మల్లయ్య గారు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడింది. డీజీ నరసింహారావు గారు వారు ఏ రకంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఏ రకమైనటువంటి కృషి చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. నేను ఒకే విషయం చెప్పదలిచాను. ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత తప్పనిసరి చనిపోవాల్సిందే. అది 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, మా అంటే 110 సంవత్సరాలు కూడా బతకొచ్చు. కానీ మనిషి పుట్టాడు అనేటువంటి దానికంటే కూడా తను ఏ రకమైన విలువల కోసం, ఏ రకమైనటువంటి తన జీవితాన్ని నుంచి ఆ కుటుంబాలకు కావచ్చు, సమాజానికి కావచ్చు, ఏ రకమైనటువంటి స్ఫూర్తినిచ్చాడు అనేటువంటిది ముఖ్యమైనది. రామగిరి మల్లయ్య గారు వాళ్ళ మనవరాళ్ళు, చిన్న పిల్లలు, సరిగ్గా తెలుగు కూడా మాట్లాడలేని ఒక 4వ తరం 3వ తరానికి చెందిన వాళ్ళు వాళ్ళ తాతని స్మరించుకుంటూ తలంతా వెండిపూత, హృదయం అంతా బంగారు పూత, ఎంత గొప్పటి ఇది. అందుకని మల్లయ్య గారు మనను భౌతికంగా విడిపోవచ్చు, కానీ వారి కుటుంబ సభ్యుల్లో, వారి రక్తం సంబంధికుల్లోనే కాదు, మొత్తం సమాజంలో కూడా వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు మహావృక్షానికి ఎదిగినటువంటి ఒక కాయ, లేదా ఆ వృక్షాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితాంతంగా తన పిల్లలు, ఆ పిల్లల్లో రామగిరి ప్రకాష్ నాకు దాదాపు 20-25 సంవత్సరాల నుంచి చాలా దగ్గరి ఆత్మీయమైనటువంటి మిత్రుడు, సహచరుడిలాగా మేమంతా తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాము. ఇప్పటికీ అట్లా ఉన్నాము. రామగిరి ప్రకాష్ గారు నిన్న వచ్చి నాన్నది ఇట్లా చేస్తున్నాము, మీరు రావాలంటే నేను తప్పనిసరి వస్తానని వచ్చాను. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రపంచీకరణ అనేటువంటిది మనందరినీ మనుషులుగా వేరుగా కులాలు మతాల పేరుతో మనమంతా విడిపోతున్నటువంటి సందర్భంలో మన పూర్వీకులు ముఖ్యంగా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తవు కొడుకో నైజాము సర్కరోడ, చుట్టుముట్టు సూర్యపేట, నడుమ నల్లగొండ, దాని పక్కన గోలుకొండ కిలా కింద నీ గోరిగడతం కొడుకో నైజాము సర్కరోడ అని నినదించినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి వికసించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవుడు, ఒక అద్భుతమైనటువంటి కామ్రేడు రామగిరి మల్లయ్య గారి యొక్క స్ఫూర్తిని తప్పనిసరిగా ఈ తరము కమ్యూనిస్టులందరూ కూడా, ప్రగతిశీలవాదులందరూ కూడా, ఆలోచనాపరులందరూ కూడా తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని పిలిచి 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి అభినందనలు. జోహార్ కామ్రేడ్ రామగిరి మల్లయ్య, జోహార్ కామ్రేడ్ రామగిరి మల్లయ్య.